హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శశి. ఈరోజు అయితే నేను మీకు ఇంట్లోని ఈజీగా ఇంకా టేస్టీగా చికెన్ హలీం ఎలా చేసుకోవాలైతే నేను మీకు రెసిపీ అయితే చేసి చూపిస్తాను. చూడండి, టెక్స్చర్ అయితే సేమ్ అంటే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. ఆ కలర్ కానీ ఆ టేస్ట్ కానీ సూపర్ సెట్ అవుతుంది. మీకైతే ఇంట్లోనే విత్ ఈజీ స్టెప్స్తోనైతే మీరు చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే కొంచెము ఎంతసేపు పడుతుందో అసలు చాలా కష్టమేమో అనుకున్నాను. కానీ స్టెప్ బై స్టెప్ అయితే మీరు చూసి చేసుకున్నట్టయితే మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే హలీం గురించి అయితే హలీం ఇంకా రంజాన్ గురించి అయితే వెయిట్ చేయని అవసరం లేదు. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే ఇంట్లోనే చేసుకొని ఈజీగా తినొచ్చు. నాకైతే హలీం అంటే చాలా ఇష్టం. అందుకనే నేనైతే ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే ట్రై చేసి దాన్ని ఎలా ఉందో దాని తర్వాత మళ్ళీ టేస్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ మీకైతే చేసి అయితే నేను ఈ వీడియోని అయితే పెడుతున్నాను. టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. మీకు అసలు 1 kgsలోనైతే మీకు ఒక 5-6 మెంబర్స్ వరకు అయితే మంచి తినేయచ్చు. ఆ రకంగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మీకు పప్పులు ఎలా నానపెట్టుకోవాలైతే చూపిస్తాను, ఏమేమి కావాలని. ఒక చిన్న గ్లాస్ నిండానైతే గోధుమ రవ్వకి ఏ గ్లాస్తోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీతోనే శనగపప్పు, దాని తర్వాత పెసరపప్పు, ఇంకా హాఫ్ గ్లాసే మీరు కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు ఇప్పుడు హాఫ్ గ్లాసులని మినప్పప్పు, ఇంకా హాఫ్ గ్లాస్ అంతనైతే మీరు బియ్యం కూడా తీసుకోవాలి. ఇంకా 10-15 వరకు అయితే మీరు ఒక బాదంలు కూడా తీసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ వరకు అయితే మీకు టైం దొరకకపోతే ఒక 1 అవర్ బిఫోర్ అన్నీ కడిగి నానపెట్టేసుకోండి. నానపెట్టేసుకున్నందుకు మీకు కుక్కర్లో వేసినప్పుడు మంచి క్వాంటిటీలో సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతాయి. ఎందుకంటే లేకపోతే ఎక్కువ విజిల్స్తోనైతే మీరు కుక్కర్లో కుక్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే మినిమం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనైతే గ్యాస్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మంచిగా ఉడకపెట్టుకున్నాను పప్పులన్నిటిని. ఇంకా అదే టైం కుదిరే వరకు అయితే మనకి హలీం గురించి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా మస్ట్. దాని గురించి అయితే ఒక 4 ఆనియన్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని సన్నగా మధ్యలోకి కట్ చేసుకొని అయితే ఆయిల్ని అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 గంటల నెయ్యి ఇంకా 2 గంటల నూనె, నూనె ఎంత తీసుకుంటున్నామో నెయ్యి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. నాకైతే 4 టేబుల్ స్పూన్స్ ఏదైతే గంటతోనైతే నేను చికెన్ చేస్తున్నానో దాంతోనైతే సరిపోయింది నాకు. దాని తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా వేసుకొని ఇంకా ఇంట్లోనే రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అది 2 టేబుల్ స్పూన్ వేసుకొని అయితే మంచిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మంచి ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1 kg చికెన్ అయితే మంచి వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. పెద్దనైతే ముక్కలు అయితే కట్ చేపించాను నేను, ఎందుకంటే ఉడికినాక బోన్స్ తీయడానికి చాలా ఈజీ అవుతుందని. లేకపోతే చిన్న కట్ చేసుకుంటే బోన్స్ తీయడానికి చాలా కష్టం. ఇంకా చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పట్టుద్ది. కానీ ఒక్క చికెన్ 1 kg చికెన్కి అయితే మీరు ఒక 4 పీసెస్ 5 పీసెస్ అట్లా చిన్న కట్ చేపించుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్ వరకు మీడియం క్వాంటిటీ వరకు అయితే మంచిగా ఉంటుంది. బోన్స్ అనేది కూడా తీయడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ అయితే పెట్టేసుకొని మంచిగా నిదానంగా కలిపేసుకోవాలి. మొత్తము ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు అయితే మనము ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి చికెన్ని. ఏమేమైతే మసాలాలు ఇస్తున్నామో అవన్నీ పట్టాలి చికెన్కి మంచిగా. చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చికెన్కి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. దీనిలో మిరపకాయలు కూడా వేయాలి కాబట్టి కారం అయితే కొంచెం తక్కువనే వేసిన నేను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు దీని గురించి అయితే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 5 ఇలైచీలు, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా, ఇంకా 3 చెక్క అయితే తీసుకొని
చెక్కను అయితే మంచి తీసుకొని దాని తర్వాతనైతే మంచి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా మీరు చికెన్లోనైతే మిక్స్ చేయాలి. చికెన్లో వేసుకొని అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా ఇప్పుడు వేసుకుంటే చికెన్కి మంచి పట్టేస్తుంది కాబట్టి హలీంలోనైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది అసలు స్పెషల్ మసాలా హలీంకి అయితే. చూడండి మంచి వేసేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి ముక్కలకి అంతా పట్టేలాగా. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఒకటి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాకనైతే ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ చిన్న గ్లాస్ ఆఫ్ పెరుగు కూడా వేసుకోవాలి. అంటే టెక్స్చర్ అనేది చాలా మంచిగా తిక్కుగా ఉండడానికి అయితే పెరుగు అయితే వేసుకుంటారు. పెరుగు వేసుకొని కలిపేసుకొని అయితే చూడండి పెరుగు అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అంతా ఆల్మోస్ట్ సపరేట్ అయిపోయింది. చూడండి అంతా ఒకటేసారి మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మూత పెట్టకుండా. ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాను కదా. చూడండి మొత్తం గ్రేవీ అనేది చాలా తిక్కువ ఉంది. ఒక 50% అయితే చికెన్ అయితే ఇప్పుడే కుక్ అయిపోతుంది, మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఈ పచ్చిమిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయి, అందుకనే నేను కొంచెం తక్కువనే వేసిన. మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ పప్పులు కూడా ఉడికిపోయాయి కదా, నానపెట్టుకున్న పప్పు బియ్యం అన్నీ. చూడండి అవి పక్కన పెట్టేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్లో మిడిల్ వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి. ఈ ఆయిల్ ఇంకా నెయ్యి అయితే మొత్తం సపరేట్ అయిపోయింది. దీని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి. ఇది తీసుకొని పక్కన పెట్టుకుంటే హలీం అయినాక హలీం పైన ఏదైతే గ్రేవీ వేస్తారో దీంతో గార్నిష్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అసలు ఈ సూప్ అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. అసలు నెయ్యి ఇంకా చికెన్ మొత్తం ఫ్రై అయ్యి ఉడికిపోయిన టేస్ట్ ఉంటుంది కాబట్టి హలీంతో తింటే సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే మంచి కుక్ చేసుకోండి. 2 విజిల్స్ ఎందుకంటే చికెన్ ఇంకా చికెన్ బోన్స్ అయితే సపరేట్ అయిపోవాలి, ఆ రకంగానైతే ఉడకపెట్టుకోవాలి మనము. నాకైతే 2 విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోయింది. చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు చికెన్ పీసెస్ అనేది ఇట్లా పట్టుకుంటే బోన్కి ఇంకా పీస్ అనేది ఇట్లా సపరేట్ అయిపోవాలి, అంత మంచి కుక్ అయిపోవాలి అసలు. చూడండి కుక్ అయిపోయింది కదా. దీన్నంతా ఒక ప్లేట్లోకి నిదానంగా తీసేసుకోవాలి. పీసెస్ అన్నిటినీ ఒక్కొక్కటి తీసేసుకొని అయితే పీసెస్ ఇంకా బోన్స్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. కొంచెం మీడియంగా వేడి ఉన్నప్పుడే తీసుకోండి, చల్లగా అయిపోయినాకనే అయితే తీయడానికి సరిగ్గా రాదు. ఎందుకంటే నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, మొత్తం చల్లగైనాక తీసేది సరిగ్గా రానే లేదు. కొంచెం వేడి ఉన్నప్పుడే కొంచెం నిదానంగా మీ చేతితో ఇట్లా అనేస్తేనే అది పీసి ఇంకా బోన్ అనేది అయితే సపరేట్ అయిపోతుంది. చూడండి మొత్తం ఓన్లీ పీసెస్ మాత్రమే బయటికి తీసేసుకోండి, మొత్తం ఒకటిగా ప్లేట్లోకి తీసుకొని. చూడండి నేనైతే మొత్తం బోన్స్ ఇంకా పీసెస్ అయితే మొత్తం సపరేట్ చేశాను చిన్న చిన్నగా. ఇప్పుడు ఇవన్నిటిని పప్పు శుద్ధ ఏదైతే ఉంటుందో దాంతో మొత్తము మంచిగా దంచేసుకోవాలి. చికెన్ని మొత్తం చిన్నగా మంచిగా స్మాష్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే నానపెట్టుకొని ఉడకపెట్టుకున్న పప్పులు ఉన్నాయో అవన్నిటిని గ్రైండ్ చేసుకొని అయితే వేసేసుకొని మంచి ఒక 10-15 మినిట్స్ వరకు అయితే మంచి కలిపేయండి. చూడండి నేనైతే మొత్తం కలిపేసుకున్నాను. దీనిలో ఏదైతే చికెన్ గ్రేవీ అయితే మిగిలిపోయిందో అది కొంచెం కొంచెం వేసుకుంటానైతే మంచిగా కలిపేసుకోవాలి. ఒక ½ an hour వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కలుపుతూనే ఉండాలి. ఎంత నైతే మనము ఇలా మిక్స్ చేస్తామో చికెన్ కానీ మనం ఏదైతే ఉడకపెట్టుకున్న పప్పులు ఉన్నాయో అవన్నీ ఇంకా చికెన్ గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది అసలు. ఇప్పుడైతే మీరు దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నేనైతే గరం మసాలా వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్
చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్. కారానికైతే మిరియాల పౌడర్ అయితే వేసాను నేను 1 టేబుల్ స్పూన్. మీరు ఉప్పు కారం అయితే టేస్ట్కి సరిపడంత వేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ. ఎందుకంటే హలీం అనేది మనకి అంటే జస్ట్ హలీం ఒకటే తింటాం కాబట్టి ఎక్కువ కారం ఉంటే తినలేము. దాని గురించి కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకున్నాను. గీ వేసుకొని ఒక పిరికెడంత కొత్తిమీర, ఒక పిరికెడంత పుదీనా, ఇంకా మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నామో అవన్నీ వేసుకొని కూడా ఒక 15-20 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఎంత మంచిగా మనము హలీంని పప్పు ఇంకా ఏదైతే ఉడకపెట్టుకున్న పప్పు వేసుకున్నామో అవి, దాని తర్వాత గ్రేవీ, చికెన్ గ్రేవీ అన్నీ మంచి ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుతూనే అప్పుడే హలీంకి అనేది ఆ టేస్ట్ అనేది అయితే వస్తుంది. అదే ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అంటే అది కలుపుకోవడం మాత్రమే, ఆ స్మాష్ చేయడం మాత్రమే. అదే కాకుండా హలీం అయితే చాలా ఈజీగానే అయిపోతాయి చెప్పాలంటే. అన్నిటికంటే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఇట్లా కలుపుకోవడమే. నాకైతే చాలా బాగా నచ్చింది. హలీం అయితే చాలా టేస్ట్గా ఉంది. ఆ టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి, సూపర్ అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వేడిగా హలీం ఏదైతే ఉందో అది కొంచెంగా వేసుకొని, దాని తర్వాత మనము చికెన్ గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టుకున్నామో ఆ గ్రేవీ వేసి, దాని తర్వాతనైతే ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మీరు అదే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసిన వేస్తే ఇంకా బాయిల్డ్ ఎగ్తో తింటే కూడా సూపర్ ఉంటుంది. నాకైతే చూస్తుంటేనైతే నోరు ఊరిపోతుంది. అందులో ఎంత త్వరగా అయితే అంత త్వరగా తిందామని అయితే గ్రేవీ అయితే వేసుకొని ఆనియన్స్ వేసి కొత్తిమీర అయితే వేసుకొని తిన్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే నా వీడియో అనేది వేరే వాళ్ళకైతే కనబడుతుంది, అంటే రికమెండేషన్స్లోకి వెళ్తుంది లైక్ చేసినా కానీ. మీరు అందుకనే తప్పకుండా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే ఇస్తే నేను ఇట్లాంటి రెసిపీస్ అనేది ఇంకా చేసి అయితే చూపిస్తాను మీకు.